లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రేమ అనేది, దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకి ఇది లేదు అని చాలాసార్లు మనం టెన్షన్ పడినప్పటికీ కూడా ఇన్ టైంలో దేవుడు మనకు ఆ సహాయాన్ని, ఆ కొరతని తీర్చేసి ఆ సహాయాన్ని మనకు అందిస్తూ ఉన్నాడండి. అంటే సమయం వచ్చినప్పుడు దేవుడు అన్నిటినీ సమకూర్చి అది దేవుడు మనకు అన్ని కొరతలన్నీ తీర్చేసి మన కన్నులకు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడండి. నిజంగా అట్టి అనుభవంలో మీరు ప్రతిదినం నడిపింపబడుతున్నారని ఆశిస్తున్నాను. మీ విశ్వాసము ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని, ప్రతిరోజు విడుదలవుతున్న వాగ్దానము మీరు విశ్వసించట చేత ఆ వాగ్దానము మీ జీవితంలో అవును అన్నట్టుగా ఉంటుందని ఆశిస్తున్నానండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. తన ప్రజలైన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నువ్వు నా దృష్టికి ప్రియుడవైనావు గనక నువ్వు గనుడవైతివి అని దేవుడి యొక్క వాగ్దానం అనేది మనకు సెలవిస్తుంది. దేవుని దృష్టికి మనం ప్రియముగా, దేవుని దృష్టికి మనం ఇష్టంగా మనం ఉన్నామనుకోండి, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఘనత అనేది ఈ లోకంలో మనం సంపాదించుకోవాలన్నా, దేవుని దృష్టిలో మనం సంపాదించుకోవాలన్నా కానీ మన ఘనత అన్నది మనం సంపాదించుకునే డబ్బు వల్ల కాదు, కానీ మనం సంపాదించుకునే ఇంక దేని వల్ల మనం ఘనతను సంపాదించలేము. కానీ నువ్వు దేవుని దృష్టికి ఇష్టంగా ఉన్నావనుకోండి, అనేకులు నిన్ను గణపరుస్తాడు. అనేకలు నిన్ను ఒక మంచి స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడండి. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఎప్పుడైతే మనం దేవుని దృష్టికి ఇష్టంగా, దేవుని దృష్టికి ప్రియముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని గణపరుస్తాడండి. ఈరోజు నువ్వు జాబ్ చేస్తున్న ఆ యొక్క ప్లేస్లోనైనా, లేకపోతే ఇంకే ప్లేస్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా నువ్వేమనుకుంటావు అంటే, నువ్వెవరి మధ్యలో అయితే అవమానపరచబడ్డావో, నేను అవమానపరచబడ్డాను కనుక నేను వారి ఎదుట, నేను అవమానపరచబడిన చోటనే, నేను పడిన చోటనే తిరిగి లేవాలని, నేను అవమానపరచబడిన చోటని ఘనత నొందాలని నీ శక్తి యావత్తు నువ్వు ప్రయత్నిస్తున్నావేమో, నీ శక్తి యావత్తు నువ్వు ప్రయత్నించి నువ్వు ఎంతగానో అలసిపోతున్నావేమో, కానీ నువ్వు అనుకున్నట్టు దేవుడు అనుకోవట్లేదు. 4 గోడల మధ్య నువ్వు అవమానపరచబడితే దేవునికి ఇష్టంగా ఉండడం నువ్వు స్టార్ట్ చేసావనుకోండి, ఖచ్చితంగా అనేకుల ఎదుట నేను గణపరుస్తాడు. అనేకుల ఎదుట నేను ఒక ఎత్తైన స్థితిలో ఉంచుతాడు. నువ్వు అనుకున్న మనుషుల ఎదుట మాత్రమే కాకుండా అనేకులు నీ స్థితిని చూసి ఆశ్చర్యపోయే విధంగా దేవుడు ఉంచుతాడు. అటు స్థితి మనకు రావాలంటే ముందు దేవుని దృష్టికి మనం ప్రేమగా ఉండాలి. దేవుడికి మనం నచ్చాలండి. మనం నచ్చితే చాలు, అనేకుల ముందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు, గణపరుస్తాడు. కనుక మనుషులను మెప్పియాలని, మనుషుల దృష్టిలో నేను వాళ్ళ దృష్టిలో బాగుండాలి, వాళ్ళ దృష్టికి నేను నచ్చాలి అని మనుషులకు నచ్చేలా ఉండడం ద్వారా వాళ్ళ విషయంలో వాళ్ళని మీరు తృప్తిపరచలేరు. కానీ దేవుడికి నచ్చినట్టు మీరు ఉండడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు ఎన్ని అవమానాలు పొందారో, ఎంతనైతే మీరు నిందింపబడ్డారో, వాటన్నిటికంటే ప్రతిగా దేవుడు మీకు ఒక ఘనతని, ఒక హెచ్చింపునిస్తాడు. ఖచ్చితంగా దేవుని దృష్టికి ప్రియముగా ఉండడానికి ప్రయత్నించండి. దేవుడు అట్టి ఎత్తైన స్థానంలో మిమ్మల్ని ఉంచును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మాకు అందించావు ప్రభువా. దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నీ దృష్టికి తండ్రి మేము ప్రియముగా, మేము నచ్చేలా ఉండటకు సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని నువ్వు ఘనపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు. అవమానాలతో ఎంతోమంది భయంకరమైన స్థితిలో ఉన్నారు ప్రభువా. వారిలో ఏమీ లేక, ఏ టాలెంట్ లేక తండ్రి అనేకులు చాలా వారిని అవమానపరుస్తున్నారు తండ్రి. మనుషులకు వారు నచ్చక తండ్రి ఎంతోమంది తండ్రి వారిని అవమానపరుస్తున్నారు ఆకాశమందున్న ఆశనడం. కానీ ఈరోజు మాకు వాగ్దానం చేశావు, మనుషులకు నచ్చకపోయినప్పటికీ కూడా నా దృష్టికి నాకు నచ్చేలా, ప్రియమైన దానిలా, ప్రియమైన వాడిలా ఉంటే ఖచ్చితంగా నిన్ను ఘనపరుస్తాను, నువ్వు గనుడవవుతావు, గనురాలు అవుతావు అని తండ్రి ఈరోజు మాకు జ్ఞాపకము చేసావయ్యా వాగ్దాన పూర్వకంగా. అట్టి వాగ్దానాన్ని మేము చేత పట్టుకొని తండ్రి, ఇక మీదట మనుషులు మెప్పించడానికి, మనుషుల ఇంప్రెషన్ కోసము, మనుషులు నచ్చేలా ఉండడానికి ప్రయత్నించకుండా నీకు నచ్చేలా నీతి మార్గమును నడుచుకుంటకు సహాయం చేయండి తండ్రి. నీ దృష్టికి మేము ప్రియముగా కనబడుటకు తండ్రి, మమ్మల్ని మేము తండ్రి అలంకరించుకున్నటకు సహాయం చేయండి అయా. నీకే ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ అలాగూ మేము ఉన్న ఎడల తండ్రి, మేము దేనికోసమైతే, ఎవరి ఘనత కోసమైతే మేము పరిగెత్తామో తండ్రి, అనేకలు మమ్మల్ని వెంబడించుకుంటూ వస్తారని ఈరోజు మాతో మీరు మాట్లాడారు. ఇటు వాగ్దానము నమ్మిన ప్రతి జీవితంలో మీరు నెరవేర్చమని మహిమ ఘనత ప్రభావమును చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.